అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ బహామాస్ 5th డే ఎన్‌సీఎల్ ట్రిప్‌లో మేము బహామాస్‌కి వెళ్ళామండి. సో, ఈ వీడియో బహామాస్‌లో పార్ట్ 1గా చూపిస్తానండి. ఇది కొంచెం లెంగ్తీ వీడియో కాబట్టి ఒక 2 ఆర్ 3 వీడియోస్‌గా చూపిస్తానండి. బహామాస్ మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి ఆ రోజు 5 AM అయిపోయిందండి. 5 AM, 5:30 AM అయిపోయింది. అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. సన్‌రైజ్ అవుతూ ఉండింది. ఆ టైంకి మేము బహామాస్ చేరుకున్నామండి. ఇదేనండి ఇప్పుడు మా బోట్‌లో నుంచి, అంటే మేము ఎన్‌సీఎల్‌లో ట్రావెల్ చేసాం కదా, మా బోట్‌లో నుంచి బహామాస్ అండి దూరంగా కనిపిస్తున్నది బహామాస్. ఇప్పుడు టైం వచ్చి 5:45 అండి. సో మేము ఆల్మోస్ట్ 6 అంతా పోర్ట్‌లోకి వెళ్ళిపోయామండి. యాక్చువల్గా బహామాస్లో నాసా బహామాస్కి వెళ్ళామండి 5th డే ట్రిప్గా. సో అక్కడ ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలా బోట్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద ఉన్నాయి. రాయల్ కరేబియన్ అంట, ఎంఎస్సి అంట, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఆ బోట్స్ ముందర మా బోట్ అయితే చాలా చిన్నగా అనిపించిందండి. అవి చాలా పెద్ద పెద్ద క్రూజులు కదా, ఆల్మోస్ట్ ఒక 1 మైల్ అంత దూరం ఉన్నంత పొడవుగా పెద్దగా ఉన్నాయి. మీకు ఇలా కనిపిస్తున్నాయి కదా అవి. సో వీడు ఎన్‌సీఎల్ వాళ్ళు వచ్చి ఆ బోట్ల మధ్యలో కొంచెం స్పేస్ ఉంటే 4 బోట్లు ఉన్నాయండి టోటల్. దాని మధ్యలోనే పెట్టాడు. ఆ బోట్ అన్నిటిలో కంటే కూడా మాది చాలా చిన్నగా అనిపించింది. రాయల్ కరేబియన్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఎంఎస్సి కూడా అలానే ఉండింది. ఇది వచ్చి ఎంఎస్సి అండి. సో చాలా స్టేట్ రూమ్స్ ఉన్నాయి. సో చాలా లెవెల్స్ ఉన్నాయి. మావైతే 11th 12th ఫ్లోర్కి అయిపోతుంది కదా, ఇది 20 కూడా అలా ఉన్నట్లున్నాయి. చాలా బాగుండింది. పెద్ద పెద్ద బోట్స్ కదా, చాలా పెద్దగా అనిపించినాయి. సో ఇప్పుడు మేము మార్నింగ్ 6 అంతా బహామాస్ వెళ్ళిపోయామండి, నాసా బహామాస్. సో అక్కడ మేము చూడాల్సిన ప్లేస్ నాసా తిరగచ్చండి. నాసా డౌన్ టౌన్ ఉంటుంది. నాసా అంతా షాపింగ్ అంతా చేసుకోవచ్చు అక్కడ. చాలా బాగుంటుంది నాసా అంతా కూడా. కానీ మేమేం చేసామంటే క్రూజ్లోనే ఒక ప్యాకేజ్ లాగా తీసుకున్నామండి. మా ఫ్యామిలీకి స్నార్క్లింగ్ది ఒకటి, డాల్ఫిన్ షోది ఒకటి, 2 తీసుకున్నామండి. కంబైన్డ్గా ప్యాకేజ్ వస్తుంటే అది టోటల్ పర్ పర్సన్ వచ్చి $140 నుంచి $160 అని చెప్పారండి. సో మేము 4 మెంబర్స్కి తీసుకున్నామండి నా స్నార్క్లింగ్ అండ్ డాల్ఫిన్ షోకి. డాల్ఫిన్స్తో మనము ఆడుకోవచ్చు, దాన్ని టచ్ చేయొచ్చు అని చెప్పనేసి అన్నారు. స్నార్క్లింగ్ కూడా అలానే చెప్పారు. బట్ అది నాసా బహామాస్లో ఉండదు. సో మేము నాసాలో దిగిన తర్వాత వెంటనే అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న బోట్స్ ఉంటాయండి. సో ఆ బోట్స్లో ఎలా అంటే అక్కడి నుంచి మళ్ళీ ఐలాండ్స్ ఉంటాయన్నమాట. కొన్ని చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. మేము వెళ్ళిండేది వచ్చి బ్లూ లగూన్ ఐలాండ్ అనమాట. సో ఆ బ్లూ లగూన్ ఐలాండ్లో మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటాయన్నమాట స్నార్క్లింగ్ చేయడానికి, డాల్ఫిన్ షో చూడటానికి అంతా అక్కడే ఇస్తారనమాట. మనకు అన్ని ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కూడా అక్కడే ఇస్తారనమాట. సో ఇక్కడి నుంచి మేము రెడీ అయిపోయేసి దిగేసి బ్రేక్ఫాస్ట్ మాత్రం బోట్లోనే చేసుకున్నామండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ మనం అక్కడే కొనుక్కోవాలన్నారు. మన ప్యాకేజ్లో లేదు. స్నార్క్లింగ్ అండ్ డాల్ఫిన్ షో ప్యాకేజ్లో ఫుడ్ మాత్రం లేదండి. మనం అక్కడే ఏదో ఒక స్నాక్ లాగా తింటూ వచ్చాము బ్లూ లగూన్ ఐలాండ్లో. సో మళ్ళీ బోట్లోకి తిరిగి వచ్చిన తర్వాత ఈవినింగ్గా 5:30 అయిపోతుంది కదా. సో అప్పుడు వచ్చిన తర్వాత అక్కడ లంచ్ లాగా అంటే చేసాము. కానీ అక్కడ దిగిన తర్వాత అక్కడంతా ఏదో ఒకటి తింటూనే ఉన్నామండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అంట, శాండ్విచెస్ అంట, అలా తింటూనే ఉన్నాము. సో మేమంతా రెడీ అయ్యేసి దిగేసి ఇంకా మళ్ళీ ఇంకా వేరే ఐలాండ్కి వెళ్ళాలి కదా, అక్కడ ఒక 30 minutes ప్రయాణం ఉంటుందండి. దగ్గరే, అంత దూరం ఏమి ఉండదు. సో ఇక్కడ నుంచి ఇది మేము వచ్చిండేదండి, ఎన్‌సీఎల్ సన్ అనేది మేము వచ్చిండేది. సో ఇక్కడ నుంచి మనము అక్కడ వెళ్ళిపోతే మనకు ఆల్రెడీ టికెట్స్ తీసుకుంటాం కదా. సో ఆ టికెట్స్ని చూపిస్తే మనం ఏ బోట్లో వెళ్ళాలో అక్కడ ఉన్న గైడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే చెప్తారండి. సో మేము ఒక బోట్ ఎక్కడానికి ఇప్పుడు వెళ్తున్నామండి.
ఇవేనండి. ఇవి చూస్తున్నారు కదా! మా పక్కన పార్క్ చేశారు కదా! పెద్ద బోట్స్ అవే. ఇప్పుడు మేము బ్లూ లగూన్ ఐలాండ్ కి వెళ్ళడానికి ఒక చిన్న బోట్ కోసము వెళ్తున్నామండి. వెళ్తూ ఉంటే ఇవన్నీ దూరం నుంచి ఇట్లా తీస్తామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఇది మేము వచ్చిండేది నార్వింగ్స్ అంది. అటు సైడ్ ఎంఎస్సి అనే ఒక క్రూజ్ ఉంది. దాని తర్వాత రాయల్ కరీబియన్ ఉంది. ఇటు సైడు 2 ఉన్నాయండి. అవి పేర్లు గుర్తులేదు కానీ చాలా పెద్దవండి అవి. నాకైతే ఎన్సిఎల్ కంటే కూడా ఆ బోట్స్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయనిపించింది. వాటర్ పార్క్లు ఉన్నాయి, చాలా ఉన్నాయండి యాక్టివిటీస్, చాలా పెద్దగా కూడా ఉన్నాయి అవన్నీ. సో నాకు అవి నచ్చినాయి. ఇదైతే చాలా చిన్నగా అనిపించింది ఈ క్రూజు. మిగతా క్రూజుల కంటే ఇది చెప్పాలంటే ఈ 5 క్రూజుల్లో మాది చిన్న బోట్ లాగా అనిపించింది అక్కడి నుంచి చూస్తూ ఉంటే. సో మీరు ఎవరైనా వెళ్తుంటే మాత్రము ఎన్సిఎల్లో కూడా పెద్ద బోట్స్ ఉన్నాయి, క్రూజెస్ ఉన్నాయంటండి. మీరు చెక్ చేసుకొని వెళ్ళండి. ఎన్సిఎల్స్ అన్నీ అయితే మాత్రము నేనైతే రికమెండ్ చేయనండి. ఎందుకంటే పిల్లలకైతే చాలా బోర్ అవుతుంది. అస్సలు యాక్టివిటీస్ అస్సలు లేవు. ఓన్లీ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. పిల్లలు ఎప్పుడు దాంట్లోనే ఆడుకోలేరు కదా. సో వేరే బోట్స్లో అయితే చాలా వాటర్ పార్క్ లాగా అన్నీ ఉన్నాయి, స్లైడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మేము చూసాము, పక్కన నిలుపున్నారు కదా బోట్స్ అన్నీ, దాంట్లో అంతా ఈ వాటర్ పార్క్స్ అన్నీ చూసామండి. చాలా బాగున్నాయి. సో ఈడ చూస్తున్నారు కదా చిన్న చిన్న బోట్స్, ఆ బోట్లోనే ఎక్కామండి మేము. ఇప్పుడు వెళ్తున్నాము బ్లూ లగూన్ ఐలాండ్కి వెళ్తున్నాము. సో వెళ్ళడానికి ఒక 30 మినిట్స్ ఏమో టైం పట్టింది. వెళ్తూ ఉంటే ఆ నాసా బహామాస్లో వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ చాలామంది హీరోలు, చాలామంది ప్లేయర్స్ ఉంటారు కదా యుఎస్ఏలో, వాళ్ళ హౌసెస్ అవన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అటు సైడు ఇటు సైడు చూపించుకుంటూ వెళ్ళారు. చాలా ఎక్స్పెన్సివ్ అట అవన్నీ కూడా. వాళ్ళకి అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇది నాసా బహామాస్ టౌన్ అండి. మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ బ్లూ లగూన్ ఐలాండ్కి వెళ్ళేసి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కొంచెం టైం ఉంటే నాసా బహామాస్ లోపలికి వెళ్ళి చూద్దాము అనేసి అనుకున్నాము. 1 అవర్ అట్లాగా.
కనిపిస్తున్నాయి కదా సైడ్స్, ఆ బిల్డింగ్స్ అవన్నీ కూడా పెద్ద పెద్ద హీరోలు, మంచి ప్లేయర్స్ ఉంటారు కదండి, టెన్నిస్ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, అలాంటి వాళ్ళ ఇండ్లు అంట అవి అంతా కూడా చాలా పెద్దగా అనిపించాయి, చాలా బాగున్నాయి కూడా. వాళ్ళు ఏదో పేర్లు చెప్పారు, బట్ నేను ఇక్కడ మూవీస్ అవేం పెద్దగా చూడను కాబట్టి నాకు ఆ సినిమా యాక్టర్స్ పేరు కూడా తెలియదండి. సో అవన్నీ మాత్రం యాక్టర్స్ హౌసెస్ అనేసి మాత్రం చెప్పారు వాళ్ళు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనేసి చెప్పారు. కానీ చూడటానికి మాత్రము చాలా బాగున్నాయండి. చూడటానికి మొత్తము వాళ్ళకంతా సీ పక్కన కదా, అంతా మంచిగా అనిపించినాయి, చాలా బాగా అనిపించినాయి అనమాట. ఈ బోట్లో కొంతమంది ఎక్కారు, అంటే మాతో పాటు వచ్చిన, అంటే ఎన్సిఎల్లో వచ్చిన వాళ్ళే ఈ బోట్లో ఎక్కారనమాట. ఈ బోట్లో ఎక్కి మనము అక్కడికి వెళ్ళాలి, బ్లూ లగూన్ ఐలాండ్కి వెళ్ళాలండి. ఆ ఐలాండ్లో చాలా బాగుండింది, అంటే క్లియర్ వాటరు, బీచ్ కూడా చాలా బాగుండింది. చిన్నగానే ఉంటాయి, బట్ చాలా అందంగా కూడా ఉన్నాయి అవి ఐలాండ్స్ అన్నీ. చూడటానికి చాలా బాగుందండి. ఒకసారి వెళ్ళి చూడటానికి చాలా మంచిగా ఉంటుంది అనేసి అనుకున్నాము. ఈ బోటేనండి, మేము బ్లూ లగూన్ ఐలాండ్కి వెళ్ళడానికి. చాలా చిన్నగా ఉంది కదా, బట్ ఇది కింద కూడా ఉన్నారు మనుషులు, కింద కూడా కూర్చోవడానికి బాగుంది. సో మాకు అక్కడ ప్లేసెస్ దొరకలేదు కాబట్టి పైకి వచ్చాము. కింద కూడా చాలా మంచిగానే స్పేస్ ఉంది, ఇంతమంది కింద కూడా పట్టారు. అలా చాలా బోట్స్ ఉన్నాయి రకరకాల ఐలాండ్స్కి వెళ్ళడానికి. నాసా బహామాస్ నుంచి డిఫరెంట్ ఐలాండ్స్కి వెళ్ళి డిఫరెంట్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ వేరే వేరే డిఫరెంట్ బోట్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ వచ్చేసామండి బ్లూ లగూన్ ఐలాండ్కి. సో ఇదండి, వాటర్ మాత్రము చాలా క్లియర్గా ఉండింది. వాటర్ అంతాను చాలా చిన్నగానే ఉంటుంది ప్లేస్ అంతా, కానీ ఉన్న యాక్టివిటీస్ అన్నీ బాగానే ఉన్నాయండి. స్నార్క్లింగ్ ఉండింది, ఇంకా వేరే బోటింగ్, కయాకింగ్ అన్నీ ఉన్నాయి, బట్ మేము అవన్నీ ఏం తీసుకోలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా డాల్ఫిన్స్, ఆ డాల్ఫిన్స్ షో కూడా మేము వెళ్ళాము. అంటే మనము నీళ్ళలో దిగితే అవి వచ్చి మన దగ్గరకు వచ్చి హగ్గిచ్చి మనతో షేక్ హ్యాండ్ ఇస్తాయన్నమాట. అలా ఉంటుంది, చాలా బాగుండింది కూడా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పార్ట్ 1 అండి బహామాస్లో. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.